Hey guys, Madhu here. సో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది మన వాట్సాప్ని మన కంప్యూటర్లోకి ఎలా తీసుకురావాలన్నది. సో జస్ట్ మీ బ్రౌజర్లో గూగుల్లోకి వెళ్ళి వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ కింద ఒకటి వస్తుంది వాట్సాప్ వెబ్ అని. జస్ట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకి web.whatsapp.com. సో ఇప్పుడు ఎలా ఓపెన్ అయింది చూసారా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఫోన్లోకి వచ్చి ఇక్కడ చూసారా మెనూ క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ వెబ్ అని కనబడుతుంది. ఈ వాట్సాప్ వెబ్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గాట్ ఇట్ అనే బటన్ కనబడుతుంది. ఈ గాట్ ఇట్ అన్నదాన్ని క్లిక్ చేసిన తర్వాత చూసారా ఒకటి స్కాన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన ఫోన్ని ఆ బార్ కోడింగ్ కనబడుతుంది చూసారా, దాని మీద ఒకసారి పెట్టారనుకోండి ఆటోమేటిక్గా అది మన కంప్యూటర్లో కనెక్ట్ అయిపోతుంది. చూసారా కనెక్ట్ అయిపోయింది. కీప్ యువర్ ఫోన్ కనెక్టెడ్. సో ఇక్కడ మనం చాట్ చేస్తున్నప్పుడు మన ఫోన్ కూడా నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి, లేదంటే మనం కంప్యూటర్లో చాట్ చేయలేం. ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఇదే. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఆ ఫ్రెండ్ మీద క్లిక్ చేసి మన మెసేజ్ డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. హలో, చూసారా. సో ఇలా మనం మన వాట్సాప్ని మన పీసీలోకి ఈజీగా తీసుకురావచ్చు అన్నమాట. జస్ట్ మెనూలోకి వెళ్ళి వాట్సాప్ వెబ్ అని క్లిక్ చేసి జస్ట్ ఆ ప్లస్ అనే సింబల్ యాడ్ చేస్తే చాలు. మనకి ఇక్కడ కోడింగ్ అవుతుంది చూసారా, బార్ కోడింగ్. జస్ట్ అక్కడ మన బార్ కోడ్ ఎక్కడైతే ఉందో బార్ కోడ్ మీద జస్ట్ ప్లేస్ చేశారనుకోండి మన వాట్సాప్ వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను మళ్ళీ. సో జస్ట్ దీన్ని లాగౌట్ చేసేసాను. సో ఇప్పుడు చూసారా వచ్చింది. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫోన్ కూడా మీకు ఇక్కడే చూపిస్తాను. చూసారా స్కాన్ అవుతుంది ఇప్పుడు నా ఫోను. సో జస్ట్ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి చూసారా నా ఫోన్ ఇప్పుడు ఎలా పెట్టాను అనుకోండి బార్ కోడ్ దగ్గర అయిపోయింది. చూసారా ఇప్పుడు డైరెక్ట్ వస్తుంది. సో ఇలా మనం మన ఫోన్ నుంచి మన పీసీకి మన వాట్సాప్ అనేది చాట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ బటన్ కింద కనబడుతుంది వీడియో కింద. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది చూసారా, ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా కొత్త వీడియోస్ అయినా నేను అప్లోడ్ చేశానంటే ఆ వీడియోస్ మీకు డైరెక్ట్గా మీ మెయిల్కి రావడం జరుగుతుంది అన్నమాట ఆటోమేటిక్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.